హాయ్ అండి. ఇప్పుడు వచ్చేసరికి మీకు కట్ వర్క్తో మోడల్ చూపిస్తున్నాను. బోట్ నెక్ వస్తుంది, అలాగే కట్ వర్క్ వస్తుంది. చూడండి, మీకు వచ్చేసరికి బ్లౌజ్ ఎంత పొడవు ఉన్నది అనేది మీ ఆది బ్లౌజ్ని పెట్టి తీసుకోండి, ఎవరి సైజు వరకు. నెక్ అయితే మాత్రం చూడండి, కొంచెం పెద్ద సైజు వరకు అయితే 4 ఇంచెస్ వెడల్పు పెట్టాను. అలాగే కింద డౌన్ కూడా 4 ఇంచెస్ పెట్టాను. ఆ 4 ఇంచెస్కి బాక్స్ టైప్ మనం గీసుకొని మార్కింగ్ చేయాలి. అక్కడ రౌండ్ వస్తుంది. చెంక వచ్చేసరికి 7 ఇంచెస్ పెట్టాను. ఓకే, ఇప్పుడు మనకి వెడల్పు ఎంత ఉన్నది అనేది బ్లౌజ్ చూసుకొని దాని నుంచి మనం మార్కింగ్ అయితే చేయాలి. చూడండి, కొంచెం మార్కింగ్ అనేది కట్ అయ్యింది. ఓకే, సరిపోయింది కదా. అయితే ఇప్పుడు వచ్చేసరికి మనకి ఈ బాక్స్లో ఈ 4 ఇంచెస్ వెడల్పు 4 ఇంచెస్ డౌన్ చేసాం కదా, దానిలో మీకు రౌండ్ అయితే చూపించాను. ఇప్పుడు మీకు ఏంటంటే కట్ వర్క్, సైడ్ కట్ వర్క్ పెడతాను కదా, దీనికి డ్రాయింగ్ ఎలా చేస్తాను అనేది చూడండి. చెంక దగ్గర నుంచి మనకి 4-5 ఇంచెస్ చెంక దగ్గర నుంచి కింద నడుము పీస్కి ఎంత ఉన్నది అన్నది చూసుకొని దాంట్లో సగం పెట్టుకోండి. హాఫ్ పెట్టి మార్కింగ్ చేసి అదే మనకి బోట్ నెక్ పెట్టాను కదా ఆ రౌండ్ దగ్గరికి మనం డ్రాయింగ్ చేయాలి. చూడండి ఎలా చేస్తున్నాను అనేది మీకు వీడియోలో చూపిస్తున్నాను, చూడండి. ఓకే, మీకు డ్రాయింగ్ అయితే ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి మనం 1/2 ఇంచెస్ ఖర్చుకి అనేసి మీకు డ్రాయింగ్ చేసి చూపిస్తున్నాను. ఈ 1/2 ఇంచెస్ కూడా ఖర్చులోకి వెళ్తుంది. ఇప్పుడు మీకు క్లాత్ మీద చూపిస్తున్నాను, కానీ నేను పేపర్ బక్రం మీద కట్ చేసి మాత్రమే నేను స్టిచ్చింగ్ అయితే చేస్తాను. ఇప్పుడు మీకు వచ్చేసరికి ఓన్లీ డ్రాయింగ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా వస్తుంది ఈ కట్ వర్క్ అని చూపిస్తున్నాను. ఓకే, 2 ఇంచీలకి పెట్టుకోండి. లెంత్ పెట్టుకొని దాని నుంచి మనం మార్కింగ్ అయితే చేసుకొని ఇస్తాను. కానీ ఈ మార్కింగ్ కొంచెం ముందుకు వచ్చింది, ఈ లైన్కి అయితే కిందకి మరి రావడానికి లేదు, ఎందుకంటే కటింగ్ ఇచ్చేస్తాం కాబట్టి కొంచెం పైకి అయితేనే మనం డ్రా చేసుకోవాలి. ఓన్లీ మీకు చూపిస్తున్నాను. ఇది అక్కడ 4 ఇంచెస్, అలాగే 4 ఇంచెస్ పొడవు. షోల్డర్ మాత్రం 3 ఇంచెస్ పెట్టుకోండి. నేను అక్కడ నెంబర్ వేయలేదు. చెంక వచ్చేసరికి 7 ఇంచెస్ వచ్చింది. ఓకే, ఇప్పుడు మనమైతే కటింగ్ ఇచ్చేద్దాం. నెక్ పీస్ అయితే కట్ చేసాం కదా, ఆ పీస్ అయితే ఉంచాలి. ఆ పీస్ ఉంచి దాని నుంచి నెక్ అయితే ఎంత అనేది చూసుకొని లాస్ట్ వరకు పీస్ అయితే కొంచెం పక్క పెట్టుకోండి. ఓకే, కటింగ్ అయితే చేశాను కదా, అది కటింగ్ ఇచ్చాను కదా. ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ అనేది చూపిస్తాను. చూడండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ కింద పార్ట్ ఉంది కదా, బ్యాక్ పార్ట్ వచ్చేసరికి మీకు 3 పార్ట్లు కింద వస్తుంది. రౌండ్ అదే కట్ వర్క్ ఇచ్చాం కదా, అది 2 పార్ట్లు వస్తుంది. ఇది వచ్చేసరికి బ్యాక్ కింద డౌన్ వచ్చేసరికి 2 పార్ట్లు, 1 పార్ట్ వస్తుంది. లైనింగ్ అయితే మనం అటాచ్ చేసుకొని మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా పీస్ ఏదైనా ఉంటే కటింగ్ చేసుకోండి. ఓకే, ఇవి వచ్చేసరికి మీకు కటింగ్ చూపించాను కదా, 2 పీసులు వస్తాయని. ఈ పీసులు 2 కూడా అటాచ్ చేసుకోండి. ఈ పీసులు 2 అటాచ్ చేసుకొని పేపర్ బక్కరం పైన మనం డ్రాయింగ్ అనేది చేసుకొని 2 ఇంచెస్కి కట్ వర్క్ అయితే ఇద్దాం. చూడండి, డ్రాయింగ్ చేసుకొని కటింగ్ చేసేయండి. ఇప్పుడు ఈ మోడల్స్ బాగా ట్రెండింగ్గా ఉన్నాయండి. 2 ఇంచెస్కి కట్ వర్క్ అయితే ఇచ్చేయండి. చూడండి, కట్ వర్క్ ఇచ్చేటప్పుడు చూసుకొని నీట్గా నిదానంగా కట్ వర్క్ ఇవ్వండి.
మనకి నెక్ అయితే మాత్రం నీట్గా తిరుగుతుంది. పేపర్ పక్కన పెట్టి వేసే బ్లౌజ్, స్టిచ్చింగ్ చేసే బ్లౌజ్ మాత్రం నీట్గా ఉంటుంది. చూడండి, మనకి పేపర్ బక్రం పైన కటింగ్ అయితే చేసాం కదా. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు బాగా నీట్గా బ్లౌజ్ మోడల్ అనేది అర్థమవుతుంది. ఒక 1.5 ఇంచెస్ మనం అదే పేపర్ బక్రం అన్నది కటింగ్ చేయండి. ఖర్చుంచి ఒక 1.5-2 ఇంచెస్ తీసుకోండి. పేపర్ బక్రం క్రాస్ వస్తుంది కదా, పెద్ద ముక్క పెడితేనే మనకి క్రాస్ తిరుగుతుంది. క్రాస్ తిరిగి మనం మెయిన్ క్లాత్ ఉంది కదా, క్లాత్ని పెట్టి పేపర్ బక్రంపై కటింగ్ అనేది ఇవ్వండి. అప్పుడు మీకు నీట్గా వస్తుంది. చూడండి, లైనింగ్కి మెయిన్ క్లాత్కి అన్నీ పెట్టి మనం అటాచ్ చేసేయండి. ఎందుకంటే ఇది కొంచెం పట్టు టైప్ సారీ కాబట్టి మనం మళ్ళీ వేరేగా సపరేట్గా క్లాత్ వేయ అవసరం లేదు. ఎందుకంటే పల్చగా ఉండేటప్పుడు మాత్రమే మనం వేరేగా మళ్ళీ క్లాత్ వేయాల్సి వస్తుంది. ఇది కొంచెం థిక్గానే ఉంది పట్టు టైప్ సారీ కనుక నేను మళ్ళీ పేపర్ బక్రంకి మళ్ళీ సపరేట్గా క్లాత్ వేసి స్టిచ్చింగ్ అయితే ఇవ్వలేదు. నార్మల్గా తిరిగేసి లైనింగ్కి అయితే పేపర్ బక్రం స్టిచ్ చేసిన తర్వాత లైనింగ్కి పేపర్ బక్రంకి స్టిచ్చింగ్ అయితే ఇచ్చాను. ఓకే, చూడండి, స్టిచ్చింగ్ యథావిధిగా మీకు ప్రతి వీడియోలో చూపించినట్టు ఇలా అదే విధంగా కట్ వరకు నీట్గా స్టిచ్చింగ్ అయితే ఇచ్చేయండి. సరే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా మోడల్స్ ఏమైనా డౌట్ ఉన్నా కూడా నాకు కామెంట్ చేయండి. ఈ బ్లౌజ్ ఎలా ఉందన్నది చిన్న కామెంట్ చేయండి. చూడండి, పిన్స్ పెట్టుకున్నాం కదా, అదేవిధంగా మనం పేపర్ బక్రం పెట్టి ఎలా స్టిచ్చింగ్ చేస్తున్నాం అనేది నీట్గా అబ్జర్వ్ చేయండి. ఎక్కువ ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకునేవన్నీ కట్ వర్క్సేనండి. ఈ మోడలు ఇది వరకు అయితే మేమంతా స్టోన్స్ అవి స్టిచ్చింగ్ చేసేవారివి. స్టోన్స్ తెచ్చి అంటించడం గమ్ముతో, అటువంటి బ్లౌజెస్ అన్నీ ఎక్కువ స్టిచ్చింగ్ చేసేవారం లేస్తోని. కానీ ఇప్పుడు అంతా కట్ వర్క్ వచ్చేస్తుంది. ఎక్కువ శాతం కట్ వర్కే అడుగుతున్నారండి ఎవరు స్టిచ్ చేసుకున్నా. నీట్గా మనం తిరగేయాలి. చూడండి, నీట్గా ఇప్పుడు కట్ వర్క్కు పైనుంచి కూడా మనం ఒక స్టిచ్చింగ్ అయితే ఇచ్చేయండి. మెయిన్ క్లాత్ వైపు నుంచి ఒక స్టిచ్చింగ్ అయితే ఇవ్వండి. ఓకే, చూడండి, మెయిన్ క్లాత్ వైపు నుంచి ఒక స్టిచ్చింగ్ ఇచ్చాం కదా. ఇప్పుడు చుట్టూ కూడా మనం స్టిచ్చింగ్ అయితే ఇచ్చేద్దాం. చూడండి, రెండు వైపులా మీకు ఒకవైపు పార్ట్ చూపించాను, ఎందుకంటే వీడియోలో అంతా అయిపోతుంది కనుక మీకు ఒకవైపు పార్ట్ చూపించాను. దాని నుంచి మనం బ్లౌజ్ అయితే అటాచ్ చేసుకోవాలి. మనకి రౌండ్ నెక్ ఉంది కదా, రౌండ్ నెక్ దగ్గరికి వచ్చేసరికి చిన్నది పైపిన్ అయితే ఇచ్చేయండి. బోట్ నెక్ పెట్టాం కదా పైన రౌండ్, ఆ రౌండ్కి కొంచెం అదే బ్లౌజ్ కలర్తోనే పైపిన్ అనేది చేస్తే థ్రెడ్ పైపింగ్ ఫినిషింగ్ అనేది బాగుంటుంది. డబుల్ స్టిచ్ ఇచ్చేయాలి, పైపింగ్ చేసి డబుల్ స్టిచ్ ఇచ్చేయండి. ఓకే, డబల్ స్టిచ్ చేస్తే మీకు వచ్చేసరికి
బ్యాక్ నెక్ చూడండి ఏ విధంగా వచ్చిందో. చూడండి బ్యాక్ నెక్ కొంత డిజైను ఈ విధంగా వచ్చింది. మీకు వచ్చేసరికి బ్లౌజ్ ఎలా ఉందన్నది కూడా నీకు చూపిస్తున్నాను చూడండి. చూడండి ఫ్రంట్ వచ్చేసరికి కూడా కట్ వర్క్ ఇచ్చి కింద స్క్వేర్ వచ్చింది. ఫ్రంట్ కూడా కట్ వర్క్ ఇచ్చి ఇమ్మన్నారు. అది కస్టమర్స్ ఇష్టం ప్రకారం మనం ఫ్రంట్ కట్టా రౌండా అన్నది చూసుకొని ఇవ్వాలి. చూడండి ఫైనల్గా అయితే బ్లౌజ్ ఇలా వచ్చింది. ఈ బ్లౌజ్ ఎలా ఉందన్నది మీరు కొంచెం చిన్న కామెంట్ చేయండి. చూడండి ఫైనల్గా బ్లౌజ్ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే అయింది. చూడండి ఈ బ్లౌజ్కి నేను పూసలు కూడా కనిపిస్తున్నాయి కదా, మీకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపించిన వీడియో అది. చూడండి బ్లౌజ్కి పూసలు ఇచ్చాను. ప్రతి కట్ వర్క్ దగ్గర కూడా చిన్న పూస గోల్డ్ కలర్ ఇచ్చాను. చూడండి ఫైనల్గా ఈ లుక్ ఎలా ఉందన్నది మీరు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.